మా కొంచెం ముందుకు రానమ్మా, ముందుకు నిలబడుతుంది. అయిపోయింది. కూర్చోన్నా అతను చీరల వ్యాపారి, తర్వాత వచ్చేసి చీటీలు నడుపుతూ ఉండేవాడు. కనీసం అంటే 20 ఏళ్ళ నుంచి నమ్మకంగా ఉండిండు, లేకపోతే ఇంత వేసేవాడు కాదు. 20 ఏళ్ళ నుంచి నమ్మకంగా ఉండి మేము చీటీలు వేస్తూ వచ్చినాం, తీసుకుంటూ వచ్చాం. కనీసం 200 సభ్యులు పైనే ఉంటారు సార్. సార్ ఇక్కడ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉండరు, చీటీలు వేసిన వాళ్ళు ఉండరు. తర్వాత వచ్చేసి ఆయనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇదో పెద్ద ఉంది ఏమా ఆ చీటీ డబ్బులతోనే బతకాలేమా, ఏముంది ఆ చీటీ డబ్బులతోనే బతకాల. తర్వాత వీళ్ళందరూ వచ్చేసి ఏంటంటే ఏమొచ్చేసి వాళ్ళ బంధువులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వేపించారు. నేను కూడా మా తెలిసిన వాళ్ళ దగ్గర చీటీలు వేపించిన నేను కూడా. అది సార్, మీరు మీడియా మిత్రులందరూ ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి సార్. సార్ బెంగళూరులో ఉన్నాడు సార్ అతను, పక్కా బెంగళూరులో ఉంటారు. వాళ్ళ పిల్లల అడ్రస్లు కూడా ఉన్నాయి, ఇమ్మంటారా? కంప్లైంట్ చేసినాము సిఐ గారికి ఒంటిపేట సిఐ గారికి ఇచ్చారు. అది పరిస్థితి. స్లిప్ సార్ ఫస్ట్ మేము పోతే కంప్లైంట్ తీసుకోవాలా. ఈరోజు మేము స్పందనలో లాస్ట్ వీక్ వచ్చినాం, స్పందనకి లాస్ట్ వీక్ వస్తే తీసుకోవాలా. సార్ వర్షం వస్తుంది లేదని అట్లా పరిస్థితి. ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం, స్పందనలో కంప్లైంట్ ఇచ్చాం సార్. అతను చీటీలు మేము వేస్తూ ఉంటే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కలిగి ఉంది, నాకు ఇబ్బంది లేదు, మీరు ఎంత ఇచ్చినా నాకు జవాబుదారీ నేను, మీరు తీసుకోండి ఇబ్బంది లేదు, మీ పిల్లల చదువులకు కావచ్చు, పెళ్ళిళ్ళకి కావచ్చు, ఇంకో దానికి కావచ్చు, అన్నిటికీ నేను జవాబుదారీ అనేటట్టు. వాళ్ళ పిల్లలు కూడా మా నాన్న ఇవ్వని పక్షంలో నేను ఇవ్వగలననేసి మాకు రెస్పాన్సిబిలిటీ చెప్పినటువంటి సందర్భం సార్. వాళ్ళ అబ్బాయి కూడా మంచి జీతాలు సార్. ముగ్గురు కలిసి కనీసం అంటే 3 నుంచి 4 లక్షల జీతాలు వస్తాయి ఇద్దరికి పిల్లలకు. ఈయన అసలు అట్లా చేయాల్సిన పర్సన్ కాదు. కానీ ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులే తప్పించిందని మాకు వాళ్ళ మీదనే పరిస్థితి సార్. అది మాకు న్యాయం చేయండి.